ఆనపకాయ బొరుగుతో అట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆనపకాయని కట్ చేసుకున్న తర్వాత లోపల బొరుగు అయితే ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆనపకాయ బొరుగు మనకి 2 కప్పులు ఉంటే కనుక 1 కప్పు రైస్ని అయితే మీరు నానబెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కప్పులు మనకి ఆనపకాయ బొరుగు. ఇది రైస్ అయితే ఒక 5 అవర్స్ నానబెట్టుకున్నామండి. 1 కప్పు రైస్, 2 కప్పుల ఆనపకాయ బొరుగు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం దోసపిండికి ఎలా అయితే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటామో ఈ బొరుగును కూడా యాడ్ చేసుకుని ఇందులో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్, తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని పిండి అయితే పట్టుకోవాలి. దోసపిండి పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే మన దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, జీలకర్ర, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు సరిపడా సాల్ట్, ఒకవేళ మీ టేస్ట్ బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా పడుతుంది అంటే దీన్ని ఒక 1 అవర్ మూత పెట్టి ఉంచి మీరు తర్వాత అట్లు అనేది వేసుకుంటే కనుక అట్లు అనేవి చాలా కమ్మగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు పెనం మీద లైట్గా నూనె రాసుకొని అట్లు వేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా మనకి ఆనపకాయ బొరుగుతో అట్లయితే ఉంటాయండి. వెయిట్ లాస్ కోసం, రెసిపీస్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఈ రెసిపీ అనేది యూజ్ అవుతుంది. మనం ఎలా వేసుకుంటామో అట్లు ఈ విధంగా లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకుంటే కనుక ఈ ఆనపకాయ బొరుగు అట్లయితే రెడీ అవుతాయి. చాలా కమ్మగా ఉంటాయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక డెఫినెట్గా ఈ ఆనపకాయ బొరుగు అట్లని ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, సబ్స్క్రైబ్. మీకు ఒకవేళ ఈ అట్లు నచ్చితే కనుక డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు.